ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీరు కోరుకున్నవన్నీ మీ సొంతం చేసుకునే అవకాశం అయితే మీ చేతికి అందుతుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి అదృష్టమైన యోగం అయితే ఈరోజు మీకు ఉంటుంది. ప్రతి పనిలో కూడా మీదే అందివేసిన చేయిగా ఉంటుంది. ఏ పని చేసినప్పటికీ కూడా దానిలో విజయం అనేది మీ సొంతం అవుతుంది. అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందండి. అదృష్టంతో చక్కగా అన్నింటా దూసుకొని వెళ్ళిపోగలుగుతారు. ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిలో విజయం అయితే మిమ్మల్నే వరిస్తుంది. ఏ పని చేస్తున్నా మీదే పై చేయిగా ఉంటుందండి. 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీ మాటే పైన ఉంటుంది. అంటే మీరు అంత గొప్ప నిర్ణయాలు తీసుకోవటమే కానీ, అంత చక్కటి ఆలోచనాత్మక పనులు ముందుకు తీసుకువెళ్ళడం కానీ, ఇట్లా ఏదైనా 10 మందికి ఉపయోగపడే విధంగా, అందరి మేలు కోరే విధంగా మీ మాట కానీ, మీ పనులు కానీ ఉండటం వల్లండి అన్నింటా కూడా మీదే పై చేయిగా ఉంటుంది. మీ మాటకే ప్రాధాన్యత ఉంటుందండి. 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీ స్థానం మీదే అన్నట్టుగా ఉంటుంది. అన్ని రకాలుగా కూడా చక్కగా కలిసి వస్తుంది. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. అయితే కొంతవరకు మానసిక ఒత్తిడి, ఆందోళన అనేది ఇది సహజంగానే ఉంటుందండి. అంటే ఏ పని చేస్తున్నా ఇది అవుతుందా లేదా, లేకపోతే ఇక్కడికి వెళ్ళాలి, ఈ పని తొందరగా చేరుకోగలనా లేదా, లేకపోతే ఈ వ్యాపారంలో ఇంతవరకు ముందుకు వెళ్ళగలనా లేదా, ఇట్లా ఏదో ఒకటి మానసికంగా అయితే చిరుపాటి ఒత్తిళ్ళు అనేవి సహజంగానే ఉంటాయండి. అయినప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. అన్ని విధాలుగా కూడా మీరు సంతోషంగానే ఎక్కువ శాతం గడపగలుగుతారు. ఇక ఆరోగ్య విషయం పరంగా కూడా చూసుకున్నట్లయితే, ఆరోగ్యపరంగా కూడా మీకు ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. గతంలో ఏదైతే చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారో వాటి నుంచి బయటపడగలుగుతారు. అన్ని విధాలుగా కూడా ఆరోగ్యం కూడా సహకరిస్తుందండి. కుటుంబ వాతావరణం కూడా మీరు కోరుకున్న విధంగా ఉంటుంది. చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. అంతేకాకుండా మీ మనసుకు నచ్చే విధంగా కొంత సమయాన్ని దైవ కార్యక్రమాల మీద గడపడం కానీ, లేదా ఆధ్యాత్మిక విషయాల కోసం మీరు కొంత సమయాన్ని కేటాయించటం కానీ, ఇది మీకు మరింతగా మానసికంగా ప్రశాంతతనైతే కలుగజేస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా చేతి నిండా పని ఉండటం, లాభాలతో మీ పనులను పూర్తి చేసుకోవటం మీకు మరింత సంతోషాన్ని అయితే ఇస్తుందండి. అన్ని విధాలుగా ఆర్థికంగా లావాదేవీలు జరిపేటప్పుడు చక్కగా లాభాలు రావడం, మీరు అనుకున్న దానికంటే రెట్టింపు ఆదాయాన్ని మీరు సంపాదించుకోవటం మీకు మరింత సంతోషంగా ఉంటుందండి. అయితే ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. అటువంటి వాటి విషయంలో మాత్రం మీరు కొంతపాటి జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. అంటే ఆదాయం పెరిగింది కదా అని ఖర్చులను పెంచుకోవటం కానీ, అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లకుండా ఉండటం వలన మీరు చక్కగా పొదుపుని పెంచుకునే అవకాశం అయితే ఉంటుందండి. అంటే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వాటిని నియంత్రించుకోవటం వల్ల మీరు పొదుపు నిల్వలను చేసుకోవటం కానీ, భవిష్యత్తు అవసరాలకు ఆ ధనాన్ని వినియోగించుకోవడానికి కానీ, ఏదైనా మార్పులు చేసుకోవటానికి అవకాశం అయితే మీకు లభిస్తుందండి. అంతేకాకుండా మీరు కొంతవరకు మీరు మీ యొక్క పనులను పూర్తి చేయటానికి, మీ యొక్క లావాదేవీలు జరుపుకోవటానికి, కొందరు ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడటం కానీ, ఇట్లా ఏదైనా కొన్ని పరిస్థితులు అయితే మీకు ఈరోజు ఎదురవబోతున్నాయండి. అవి కూడా మీకు రానున్న రోజులకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉండబోతున్నాయి. కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను కలవటం కానీ, కొన్ని పరిస్థితుల పరంగా కొత్త ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా వ్యక్తులతో మాట్లాడటం కానీ, ఇట్లాంటివైతే కొంతవరకు మీకు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా ఏ పని చేసినా, ఎటు వెళ్ళినా కూడా విజయం అయితే మీ వెన్నంటే ఉంటుంది. అయితే కాసింత మానసిక ఇబ్బంది అయితే ఉంటుందండి. ఎట్లా ఉంటుంది, ఏం జరుగుతుంది అనే ఆలోచన అయితే మీ మనసంతా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మీరు కోరుకున్న విధంగా, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ విధంగా మీరు విజయాన్ని పొందగలుగుతారు. అంతా దైవం మీద భారం వేసి మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కగా కోరుకున్న విధంగా విజయాన్ని అయితే మీరు పొందగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే విద్యారంగంలో ఉన్నారో విద్యార్థుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, మీరు కోరుకున్న విధంగా చక్కటి స్థానాన్ని మీరు సంపాదించుకునే అవకాశం మీ చేతికి వస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీకు ఈరోజు కాలం అయితే కలిసి వస్తుంది.
ఏదైతే పోటీ పరీక్షల కోసం, విదేశీ విద్య కోసం లేదా తరగతి గదిలో పరీక్షల కోసం ఏదైతే హాజరు కాబోతున్నారో వాటిలో మీరు కోరుకున్న విధంగా చక్కటి ఉత్తీర్ణత స్థానాన్నయితే మీరు పొందగలుగుతారండి. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. అన్ని విధాలుగా కూడా ఎల్లప్పుడూ మీ గురువుల యొక్క ఆశీస్సులు, మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీ వెన్నంటే ఉండబోతున్నాయి. అది కూడా మీకు ఒక రకంగా సంతోషాన్నయితే కలుగజేస్తుందండి. వారి యొక్క ఆశీస్సులతో వారి యొక్క ఆలోచన ఏదైతే ఇస్తున్నారో ఆ దిశలో మీరు ప్రయాణించడం వల్ల మీరు మరింతగా మీ లక్ష్యాలనైతే చేరుకోగలుగుతారు. చక్కగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారు, ఉద్యోగస్తులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా మీ పనులనైతే మీరు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. మీరు ఇది పని చేయడం వల్ల ఇంత ఒత్తిడి ఉందా, ఇంత శారీరక శ్రమ ఉందా, లేకపోతే ఈ సమయానికి పూర్తవుతుందా అన్న ఆలోచన మీ మనసులోకి రానివ్వకుండా మీ పని ఏదైతే ఉందో దాని మీద ఒక బాధ్యతతో మీరు కూర్చుని సకాలంలో మీ పనులనైతే పూర్తి చేసుకోగలుగుతారు. చక్కటి వేతనాన్ని కూడా పొందగలుగుతారండి. గౌరవప్రదమైన స్థానంలో మీరు మీ రోజునైతే గడపగలుగుతారు. అన్ని విధాలుగా కూడా ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో నిరుద్యోగస్తులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్నట్టు చక్కటి ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నం అయితే చేయవలసి ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నిస్తే మీరు యొక్క కోరిక అయితే మీ యొక్క కోరిక సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని మీరు సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుంది. చక్కగా ఆ దిశగా మీరు సంతోషంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళడం మీకు మరింత మంచి ఫలితాన్నయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింత లాభాల బాటలో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. కోరుకున్న స్థాయిలో మీరు లాభాలను పొందగలుగుతారు. అంటే అనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ లాభాన్ని పొందడం, మీరు గతంలో ఏదైతే పెట్టుబడులు పెట్టి ఆ లావాదేవీలను సరిచూసుకోలేక కొంతవరకు వదిలేసినవి ఉన్నాయో వాటిని కూడా ఒక కొలిక్కి తేవటం, ఇట్లాంటివి కూడా మీరు చేయగలుగుతారు. అది కూడా మీకు ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపారస్తులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింత విస్తరణ జరుగుతుంది. అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వస్తుందండి. చక్కటి లాభాల బాటలో మీ వ్యాపారాన్ని మీరు నడిపించుకోగలుగుతారు. ఇక మార్కెటింగ్ చేసేవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ మార్కెటింగ్ మెలకువలతో మీరు మీ యొక్క ఉన్నత స్థానాన్ని పొందగలుగుతారు. కోరుకున్న విధంగా మీరు చక్కటి అత్యున్నతమైన స్థానాన్ని సంపాదించడమే కాకుండా చేతి నిండా డబ్బును కూడా సంపాదించుకోగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడుపుకోగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపారస్తులు, చేతి పనులు చేసేవారు ఉన్నారు, వారందరికీ కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు చక్కటి లాభాలను కూడా చూడగలుగుతారండి. ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా దానిని అధిగమించి మీ యొక్క ఆలోచనలు కానీ మీ పనులు కానీ ఉంటాయండి. అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు రోజు ముగిసే సమయానికి లాభాల బాటలోనైతే మీరు ఉండగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక మహిళల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ రాశిలో ఎవరైతే మహిళలు ఉన్నారో ఉద్యోగస్తులైన మహిళలకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో ఒక చక్కటి గౌరవప్రదమైన స్థానంలో మీ పనులన్నింటినీ పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా గౌరవంగా వేతనాన్ని కూడా సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న స్థాయిలో మీ వ్యాపారాన్ని ముందుకు నడిపించగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు ఈరోజైతే కలిసి వస్తుంది. చక్కగా మీరు లాభాల బాటలో మీ వ్యాపారాన్ని మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటినీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వేసుకుని ముందుకు తీసుకువెళ్ళడం వల్ల మీరు మరింత లాభాలని చూడగలుగుతారండి.
చక్కగా మీ రోజునైతే మీరు సంతోషంగా గడపగలుగుతారు. కాసింత దైవిక కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. అంతేకాకుండా ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో మీరు దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనటం, అంతేకాకుండా కాసింత విశ్రాంతి సమయాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింతగా మానసికంగా సంతోషాన్నయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా మీకు అన్ని రకాలుగా లభించడం వల్ల ప్రశాంతంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్న భార్యాభర్తలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు లభిస్తాయి. చక్కగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారి మద్దతు అనేది లభిస్తుంది. అంతేకాకుండా మీకోసం వారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం, మీకంటూ కొంతవరకు వారు సమయాన్ని కేటాయించడం మీకు మరింతగా ప్రశాంతతనైతే కలుగజేస్తుంది. అన్ని విధాలుగా సంతోషంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం కూడా ఎంతో సంతోషంగా ముందుకు వెళ్తుంది. ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాల వల్ల మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, స్థానాన్ని మీరు పొందగలుగుతారు. అయితే మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు 10 మందిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోగలుగుతారండి. అది కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందడానికి, మీకంటూ ఒక హోదాని దక్కించుకోవటానికి మీకు మరింతగా ఉపయోగపడుతుంది. అన్ని విధాలుగా కూడా మీకు సంతోషమైన రోజుగా ఉంటుందండి. చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో ఆస్తి వ్యవహారాలు, తగాదాలు, లావాదేవీలు, స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలి అనే ఆలోచనలతో ఉన్నవారు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకున్న విధంగా కొంతవరకు మార్పులు ఏదైనా జరగడం కానీ, కొంతవరకు లావాదేవీల విషయంలో ముందుకు వెళ్ళటం కానీ ఇట్లాంటివి ఏదైనా మీకు అనుకూలమైన విధంగా జరగడం మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మొత్తం అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడమే కాకుండా మీరు కోరుకున్న స్థానాన్ని మీరు సంపాదించుకుని చక్కగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవంతో మీ రోజునైతే మీరు గడపగలుగుతారండి. ఇంకా ఈ రాశి వారు అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం వారికి, నిరుపేదలైన వారికి మీ స్తోమతకు తగ్గట్టుగా గోధుమలతో చేసిన రొట్టెలను ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు కోరుకున్న విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన శుభ ఫలితాలనైతే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవ.